ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సరిగ్గా కూర్చోండి, దూరం కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి మహాదేవుని సన్నిధానంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా దేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఒక ఆశీర్వాదకరమైన శుభప్రదమైన దినముగా స్వాతంత్ర దినోత్సవంగా 80వ స్వాతంత్ర దినోత్సవంగా అద్భుతకరంగా దేశమంతటిలో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవుని పిల్లలమైన మనం కూడా ఈ దేశ ఘనత గౌరవముల కొరకు ఆనందంతో సంతోషంతో ఇంకా దేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడగలిగిన దేవుని పిల్లలముగా ఇంకా మనం ముందుకు వెళ్ళుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. చదముషారుగా ఆమేన్. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలను ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను మీకు గుర్తు చేస్తాను. దేవుని సన్నిధానంలో ఈ ప్రత్యేకమైన దినాన్ని దేశమంతటా ఒక అద్భుతమైన ఆనందకరమైన దినంగా భావిస్తున్నారు. మీరు ఎప్పుడైనా 1947 కంటే ముందు జీవించిన వారు, మన తాతలు ఎప్పుడైనా మీరు అడిగారో లేదో, నేను చాలా పర్యాయాలు కాస్త వృద్ధాప్యంలో 80 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైనా కనపడ్డప్పుడు, నాన్న ఎలా ఉండేది ఆ దినాలు, మీరు ఎలా బ్రతికేవారు, పరిస్థితులు ఎలా ఉండేవి అని చాలా పర్యాయాలు చాలా వయసు కలిగినటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకునేవాడిని. కారణం, ఈరోజు మనం ఇంత క్షేమంగా సంతోషంగా మనకు తోచినట్టుగా బ్రతకడానికి ఈ యొక్క ఆశీర్వాదకరమైన దినాలు ఊరికే వచ్చినవేమీ కావు. మన చిన్నతనము నుంచి స్వాతంత్ర యొక్క సమరయోధుల యొక్క పోరాటాలు, వారు చేసిన కార్యాలను మనం చదువుతూ వస్తాం. అనేక అనుభవాలు చదువుతున్న పిల్లలకి స్కూల్స్లో కాలేజెస్లో నేర్పిస్తూ వస్తారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఊరికే రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అనేకుల రక్తం ధారపోస్తే తప్ప ఈ దేశానికి ఈ సంతోషాన్ని అందుకోలేకపోయారు. ఒక స్వాతంత్ర్యం వెనుక అంటే ఒక సంతోషం వెనుక అనేకుల యొక్క ప్రాణ త్యాగాలు ఈ దేశము నిమిత్తం వారు పెట్టినటువంటి అనుభవాలను మనం చూస్తాం. దేవుని సంఘబిడ్డలారా, నీ దేశాన్ని ఇదిగో ఈరోజు గుండె మీద ఈ యొక్క జెండాను పెట్టుకొని కాస్త సెలబ్రేట్ చేసుకుంటామే. ఈ ఒక్కరోజు ఈ జెండా పెట్టుకోవడం కాకుండా ఒక నిజదేవుని బిడ్డగా ప్రతిరోజు నీ దేశాన్ని నీ హృదయంతరంగంలో మోయగలిగే ఒక మంచి వ్యక్తిగా మనం బ్రతకాలి. దేశాన్ని ఎప్పుడు గుండెల్లో మోయాలి. ఎందుకో తెలుసా? నీవు ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ దేశాన్ని, ఈ దేశంలో నీవు బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, మనం ఏ దేశంలో అయితే బ్రతుకుతున్నామో ప్రపంచంలో ఆ దేశం కంటే గొప్ప దేశం ఇంకేది ఉండదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నీ అంతరంగంలో నీవు బ్రతుకుతున్న దేశము గురించి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. కారణం, ఇక్కడ నువ్వు పుట్టావు, ఇక్కడ నువ్వు పెరిగావు, ఇక్కడ జీవన శైలిలో నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు ఎక్కడియో కావు, ఈ దేశ సంపదలు. కనుక ఈ దేశాన్ని గురించిన భావన భావజాలం అద్భుతకరంగా పరిశుద్ధుల జీవన విధానాన్ని మనం గమనిస్తే దానియేలు, యోసేపు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు
ఒక ఎస్తేర్ పరాయి దేశంలో వారు ఉన్నత స్థితిగతుల మధ్యలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవాల్లో వారు బ్రతికిన, ఒక మాటలో చెప్పాలంటే ఆ పరాయి దేశంలో వారు రాజ్యరికంలో ఉన్న ఒక ఉన్నతమైన సింహాసనంలో వారున్న వారి హృదయం వారి దేశం మీదనే ఉండేది. అందుకనే యోసేపు తన దేశాన్ని గురించి ఆలోచించేవాడు. దానియేలు తన దేశం కోసం ప్రార్థన చేసేవాడు. సకల పరిశుద్ధులు వారు ఎక్కడ ఉన్న వారి మనస్సు ఎక్కడ ఉండేది అని అంటే, వారు ఏ దేశంలో పుట్టి పెరిగారో ఆ దేశ క్షేమము కోసం వారు ప్రార్థించారు. ఇంకా చెప్పాలంటే వారు వెళ్ళాల్సిన సమయాలు వచ్చినప్పుడు వారు సింహాసనాలు విడిచిపెట్టుకొని తమ దేశానికి ప్రయాణమైపోయారు. హల్లెలూయా. అంటే ఒక మాటలో మనకు అర్థం కావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నా మన దేశంను మన గుండెలో పెట్టుకొని బ్రతక కలిగిన వాడే నిజదేవుని బిడ్డలు. ఆమేన్. చదువు హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం కూడా మనకు నేర్పే కొన్ని పాఠాలను నేను మీకు గుర్తు చేస్తాను. అనేకుల యొక్క త్యాగం, అనేకుల యొక్క పోరాట ఫలితంగా ఈరోజు ఈ యొక్క సుభిక్షాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఈ విలువలు తెలియాలి అని అంటే కాస్త ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి. కాస్త దేశం గురించి, పరిస్థితుల గురించి ఒక అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. చిన్నతనంలో అలా జెండా పట్టుకొని గ్రామాల్లో వీధి వీధుల బోలో స్వతంత్ర భారత్ మాతాకి అని అంటే జై అనేవాళ్ళం. అంతే. ఎందుకంటున్నామో తెలియదు. కాస్త స్వీట్లు తిని, పేలాలు పెడితే పేలాలు తిని ఇంటికి వచ్చేవాళ్ళం. ఎందుకో తెలుసో తెలియక దేశాన్ని అయితే హెచ్చించాం, దేశాన్ని అయితే గణపరిచాం. ఆ తరువాత వయసు పెరిగిన కొద్దీ దేశం అంటే ఏంటి, దేశ పరిస్థితులు ఏంటి, దేశంలో ఒక సగటు పౌరునిగా మనం దేశం కొరకు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అన్న సంగతిని కాస్త చదువుకుంటూ ఎదుగుతున్నప్పుడు దేశం యొక్క స్థితిగతులను గురించి సరి అయిన అవగాహన వస్తుంది. నీవు పుట్టి పెరిగిన దేశాన్ని గురించిన భావన నీకు సరిగ్గా లేకపోతే ఈ నేల మీద పుట్టి వ్యర్థమే. పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పిస్తుంది అని అంటే, దేవుని బిడ్డలారా, 140 కోట్లకు పైబడిన జనాభా కలిగిన దేశం మనది. ప్రపంచంలో ఎన్ని జాతులు, ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు నాకు తెలిసి ఇక వేరే ఎక్కడ దేశంలో కనపడవు. కారణం, ఏ దేశానికి పోయినా ఒక రిలీజన్ ఉంటుంది, ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఒకే కలర్ ప్రజలు ఉంటారు, మినిమం ఒకే రకంగా కనపడతారు. ఒక జపాన్ దేశానికి పోయామా, అందరు ఫేస్ కట్లు ఒకలాగానే ఉంటాయి, వాళ్ళని చూసి గుర్తుపట్టవచ్చు. కానీ అనేక రంగులు కలిగినటువంటి శరీర పరిస్థితులు కలిగినటువంటి ప్రజలు మన దేశంలో ఉంటారు. అనేక భాషలు, మన దేశంలో మాట్లాడే భాషలు విస్తారమైన భాషలు, కొన్నిటికి లిపి కూడా లేదు. అన్ని భాషలు కలిగిన ప్రజలు మన దేశంలో ఉన్నారు. మన దేశంలో అన్ని, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి అన్నీ మన దేశంలో ఉంటాయి. మన దేశం యొక్క అద్భుతమైన ఒక ఔన్నత్యం ఏంటి అని అంటే, అన్ని రకములు కలిగిన ప్రజలు ఒక్క దేశంలో జీవన విధానాన్ని కొనసాగిస్తారు. హల్లెలూయా. చదవగట్టి హల్లెలూయా. ఇది చాలా ఈజీగా జరిగే పని కాదు. ఇది ఈజీగా జరిగే పని కాదు. ఎందుకంటే అనేక భావాలు, అనేక భావజాలాలు, ఒక అమెరికా దేశానికి పోయామంటే నల్ల దేహం కలిగిన వారిని వాళ్ళు హేట్ చేస్తారు, వాళ్ళు ప్రేమించరు. అలా భావజాలాలు వేరు, నల్ల జాతీయుడు అని అంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భావజాలంతో బ్రతికే ప్రజలు, ఇన్ని భావాలు కలిగినటువంటి, ఇన్ని ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు వందలాది సంవత్సరాల నుంచి ఒకే దేశంలో, ఒకే గ్రామంలో అద్భుతకరమైనటువంటి జీవన విధానాన్ని మన దేశంలో మనం కలిగి ఉన్నాం. మన దేశం యొక్క గొప్పతనం ఇది. ఈ దేశం 145 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సుభిక్షంగా, క్షేమంగా బ్రతకడానికి ఒకే ఒక మూలమైన కారణం ఏంటంటే, దేశాన్ని భద్రతగా కాపాడుతున్న సైనికుల యొక్క త్యాగాలు. హల్లెలూయా.
చదముష్యారుగా హల్లెలూయా. మీరు హైదరాబాద్ ప్రాంతంలో లాల్ బజార్, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్ ఆ ఏరియాలోకి వెళ్తే, నేను ఆ ప్రాంతంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాను. ఉదయం లేవగానే మిలిటరీ వాళ్ళ యొక్క మార్చ్ ఫాస్ట్తో అక్కడ వినబడతాయి. తిరుమలగిరి అంతా అవే, బొల్లారం అంతా అదే, మిలిటరీ క్యాంపస్లే ఉంటాయి. నేను అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండి, వాళ్ళు ఏం తింటారు, అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మీకు ఏం చెప్తారని అనేకమైన విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునేవాడిని. కారణం ఏంటి అని అంటే, ఉదయం లేస్తే ఆ యొక్క మిలిటరీ క్యాంపస్లు, ఆ జీబులు, ఆ వ్యాన్లు, ఆ ప్రాంతాలన్నీ తిరుగుతుంటే ఒక రకమైనటువంటి సిటీ కల్చర్కి ఆ ప్రాంతానికి చాలా వ్యత్యాసంగా కనపడేది. నా దేవుని సంఘ బిడ్డలారా, నేను ఎందుకు మీకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, మన దేశం 140 కోట్ల పైబడినటువంటి జనాభా ఈరోజు మన ఇంట్లో మనం క్షేమంగా రాత్రి పగలు భోజనం చేసి వీధుల్లో సుఖంగా తిరుగుతున్నాము అని అంటే దేశాన్ని కాపాడే సైనికుల యొక్క త్యాగం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ కలిగిన దేశం మన దేశం. చాలా మిలిటరీ ప్రజలు, 1,47,00,000 మిలిటరీ స్టిల్ యాక్టివ్లో ఉంటారు మన దేశంలో. అంటే ఆల్రెడీ బార్డర్లో ఉంటారు వాళ్ళు. అవకాశాలు, ఇబ్బందులు ఒకవేళ ఎక్కువైనప్పుడు ఇంకా రిజర్వ్లో అనేకమైన సైనికులు ఉంటారు. సైనికుడి యొక్క త్యాగమే దేశంలో ఉన్నటువంటి ప్రజల క్షేమానికి మూలం. అందుకనే దేవుని వాక్యం కూడా సంఘానికి ఏం నేర్పిస్తుందో తెలుసా? సంఘం ఎలా బ్రతకాలి, ఒక దైవజనుడు అనేవాడు ఎలా ఉండాలి, అసలు సంఘంలో ఏ భావన, ఏ భావజాలాలు ఉండాలో పరిశుద్ధ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుందో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఒక మాట అందరం తీసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదువుదాం. తిమోతికి దైవజనుడైన పౌలు ఉత్తరం రాస్తున్నాడు. దయచేసి అందరు తెరవండి పరిశుద్ధ గ్రంథాన్ని. దైవజనుడైన పౌలు అనుభవంతో కూడిన సేవకుడు. ఒక దైవజనుడికి భవిష్యత్తు ఎలా సేవ చేయాలి, తనకిచ్చిన సంఘం, దేవుని ప్రజలను, సిస్టర్స్ని, బ్రదర్స్ని, యవనస్తులను తన చేతికి అప్పగించబడిన ఆ యొక్క సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరచాలో అక్కడ రాస్తూ అంటున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపలో నీవు బలవంతుడవుగా ఉండు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కల నమ్మకమైన ప్రజలను నీ సంఘములో నువ్వు సిద్ధపరచు. ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలను నీవు అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కుకొనడు. హల్లెలూయా. చదమసలు చేతులతో షారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు వినండి. మన చిన్నతనంలో చదువుతున్న దినాలలో టీచర్స్ చెప్పేవారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే చెప్పండి, దేశం అంటే మట్టి కాదు. కాగజ్ నగరు, కశ్మీరు, చెన్నై, బొంబాయి ఇది కాదు. ఇవి మనం పేర్లు పెట్టుకున్నాం. దేశం అంటే ఏంటి అని అంటే ప్రజలు. హల్లెలూయా. దేశమును ప్రేమించేవాడు ప్రజలను ప్రేమిస్తాడు.
దేశం బాగుండాలని కోరుకునేవాడు ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు. దేశ అభివృద్ధి పొందడం అంటే ఏంటి? ప్రజల జీవన విధానంలో అభివృద్ధిలోకి రావడం. ప్రజలను పక్కకు పెట్టి మిగతా ఖాళీ ల్యాండ్ను దేశం అనడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటంటే, సంగమ, ఒక దేవుని సంఘం ఎలా ఉండాలి దైవజనుడైన తిమోతితో నేర్పుతున్నాడు. దైవజనుడు పౌలు అంటున్నాడు, సేవకుడా, నీవు నీ చేతికి అప్పగించిన ఒక గుంపు సంఘం ఉందే, ఆ సంఘం ఎలా పనిచేయాలో తెలుసా? సైనికుని వలె పనిచేయాలి. ఆమేన్. చపాలి గట్టిగా హల్లెలూయా. సైనికుల జీవన విధానం మనకు అర్థం కావాలి. ఒక దేశ పొలిమెల్లలో నివాసం చేసే ఒక సైనికుడు ఎలా బ్రతుకుతాడు, అతని ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, అతడు తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడు, తన ప్రయాసం ఎలా ఉంటుంది, తన దివారాత్రం ఏ ఆలోచనతో ఉంటాడు. ఒక సైనికుడి గురించి ఒక సరి అయిన అవగాహన మనకొస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల భావం మనకు అర్థమవుతుంది. సంఘం ఎలా ఉండాలి, ఒక సేవకుడు ఎలా ఉండాలి అని అంటే సైనికుడి వలె ఉండాలి. హల్లెలూయా. సైనికుని వలె ఉండాలి. ఆ సైనికుడి గురించి రాస్తుంటాడు, మంచి సైనికుని వలె. ఎలాంటి సైనికుడు? మంచి గుడ్ సోల్జర్. తిని పడుకునేవాడు కాదు. దేశపు యొక్క రహస్యాలను శత్రువులకు లాభానికి అమ్ముకునేవాడు కాదు. ఒక మంచి సైనికుడు ఎలా బ్రతుకుతాడో నీ సంఘాన్ని ఒక సైనిక స్థావరంగా తయారు చేయి. నీ సంఘంలో ఒక సేవకుడిగా నువ్వు ఒక సైనికుని వలె ఉండు. దేవుని వాక్యం సంఘాన్ని ఏదో చాతగాని సంఘముగా, ఏదో ఆరాధనకు వచ్చి ఆరాధన చేసి స్తోత్రం చెప్పి అందరితో హాయ్ బాయ్ అని కలుసుకొని వెళ్ళి మిగతా 6 రోజులు మన కుటుంబం, మన పిల్లలు, మన జీవన విధానం మీద 24 గంటలు ఆధారపడి ఆలోచన చేసే సంఘంగా ఉండొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. దేశం అంటే, చెప్పండి గట్టిగా, నాతో మాట్లాడే, దేశం అంటే నేను మాత్రమే కాదు. దేశం అంటే నా దేశంలో ఉన్న ప్రజలందరూ కలిస్తేనే దేశం. హల్లెలూయా. నువ్వు దేశాన్ని ప్రేమించే వ్యక్తివి, దేశాన్ని ప్రేమించే సేవకుడివి, దేశాన్ని ప్రేమించే సంఘంగా మనం ఉండగలిగితే కేవలం నువ్వు ఒక క్రైస్తవుని మాత్రమే ప్రేమించావు, కేవలం నీ కులానికి సంబంధించిన వాటిని ప్రేమించావు. దేశంలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు. నువ్వు నిజంగా దేశాన్ని ప్రేమించే వ్యక్తివైతే ప్రతి జాతి ప్రజలను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. దేశంలో అనేక మత వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి మతాన్ని, ప్రతి సిస్టమ్ను నువ్వు హానర్ చేయాలి, గౌరవించాలి. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. వారు మన ఇంటిలో సహభాగస్తులే, వారు మన దేశ ప్రజలే. దేశం పాడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ దేశంలోనే ఉన్న ప్రజలను నువ్వు ద్వేషించడం. దేశం పతనానికి నాంది ఎక్కడో తెలుసా? నీ దేశస్తుని నీ దేశస్తుడు కాదు అన్న భావనతో బ్రతకడం. వాక్యం మనకు నేర్పిస్తుంది, సంగమ, ఒక సైనికుని వలె నీ దేశాన్ని నువ్వు కాపాడే పనిలో నువ్వు ఉండాలి. దేశ అభివృద్ధి కొరకు, దేశ క్షేమము కొరకు సంఘం ఎలాగూ జీవన విధానం చేయాలి అని అంటే ఒక సైనికుని వలె, మంచి సైనికుని వలె నువ్వు పోరాడాలి. ఎందుకో తెలుసా? అనేక సైనికుల యొక్క పోరాట ఫలం, అనేక యొక్క నాయకుల పోరాట ఫలము వెనుక ఒక అద్భుతమైన క్షేమం, ఆశీర్వాదాన్ని ఒక తరం అనుభవిస్తున్నట్టుగా మన ప్రయాసం, మన పోరాటాలను బట్టి దేశం ఇంకా క్షేమం, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని అనుభవించగలిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే దేవుని లేఖనం సంఘాన్ని ఎలా బ్రతుకుమని చెప్తుందని అంటే ఒక సైనికుని వలె బ్రతకాలి. ఒక సైనికుని భావజాలాలు ఉండాలి. అప్పుడే నువ్వు ఒక దేవుని బిడ్డవు అని చలామణి అవుతావు. బాగా వినండి. దేశంలో
హ్యాపీగా రాత్రి పగలు భోజనం చేసి రోడ్ల మీద తిరుగుతున్నామని అంటే బార్డర్లో ఉన్నవాడు మనలాగా హ్యాపీగా నిలబడలేడు, మనలాగా హ్యాపీగా కూర్చోలేడు. నేను దేవుని నమ్మని దినాలలో మిలిటరీ సంబంధమైన ఏ ఫిలిం వచ్చినా చూసేవాడిని. అంటే అసలు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దేశం గురించినటువంటి అవగాహన మనకింకా తెలియాలి. ఎందుకంటే ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా నిత్యం మన దేశాన్ని మన గుండెల్లో మోస్తూ, ప్రభా నా దేశాన్ని దీవించయ్యా, నా దేశం అభివృద్ధి పొందింపచేయి, నా దేశ ప్రజలకు క్షేమము కలుగచేయి, నా దేశంలో అనేక జాతుల ప్రజలు, అనేక మత వ్యవస్థలు, అనేకమైనటువంటి భాషలు కలిగిన ప్రజలు నా దేశంలో ఉన్నారయ్యా, నా దేశంలో ఒక నెమ్మది శాంతి కలగాలి ప్రభా అని ప్రతిరోజు ఉదయకాలం దేశం కొరకు 4 గంటల ప్రార్థనలో ప్రతిరోజు మనం ఎలా ప్రార్థన చేస్తామో దేశంలో ఉన్న వారందరూ, అర్థమవుతుందండి, మన ప్రజలే, మన తోటి వ్యక్తులే. అందుకనే సంఘానికి ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సంఘమా నీవు బ్రతుకుతున్న ఈ ప్రాంతంలో నువ్వు ఒక సైనికుని వలె జీవన విధానం చేయాలి. ఆమేన్. చదవం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చదవమా హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సైనికుడు ఎలాంటి వాడో తెలుసండి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం మన చేతిలో ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని దైవజనుడైన మోషేకి సీనాయి పర్వతం మీద అందిస్తూ దేవుని ఇజ్రాయేలు ప్రజల యొక్క క్షేమము కోసం ఒక అద్భుతమైనటువంటి సిస్టమును దేవుడు పెట్టాడు. ఏం చెప్తాడనంటే, ఇదిగో దైవజనుడా, నీ ప్రజలలో ఇజ్రాయేలు జనాంగములో 20 సంవత్సరాలు నిండిన ప్రతి వాడు దేశము యొక్క సైన్యములో చేరాలి. అతడు ఒక సైనికుడిగా మారాలి. 20 ఏళ్ళ వయసు వచ్చిందా అంటే బైబిల్ మనకు నేర్పే పాఠం ఏంటంటే, 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అతడికి దేశాన్ని గురించిన బాధ్యత అర్థం కావాలి. 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం, ఒక మాట చదువుతారా, మాట ఒకసారి. అదే 2వ దినవృత్తాంతముల పుస్తకం 25వ అధ్యాయం 5వ వాక్యం. 2 Chronicle 25th 25వ అధ్యాయం 5వ వాక్యం. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశమంతటిని, బెన్యామీనీయుల దేశమంతటను, వారి వారి పితరుల యొక్క ఇంట్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించారు. అతడు ఇదిగో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలిగిన వారందరినీ లెక్కింపగా ఈటెను ఢాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోగలిగినటువంటి యోధులు 3 లక్షల మంది కనబడిరి. హల్లెలూయా. చదవమసరుష్యారుగా హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం, దేవుడు నేను కాపాడుతాను, మీరు తిని పడుకున్న చెప్పలే. ఒక దేశంలో సైనిక వ్యవస్థను దేవుడు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో చూడండి. 20 ఏళ్ళు నిండిన ప్రతి మగబిడ్డ, స్టిల్ ఈరోజు కూడా ఇజ్రాయేల్లో 20 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లైనా మగబిడ్డ అయినా 3 సంవత్సరాలు దేశం కోసం సేవ చేయాలి, మిలిటరీలోకి వెళ్ళాలి. ఇప్పటికీ అదే రూల్ ఉంటుంది. అందుకే ఆ దేశంలో ప్రతి వాడికి యుద్ధం చేయడం తెలుసు, ప్రతి వారికి ఎలా వెపన్స్ వాడాలో తెలుసు, శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఎందుకనంటే దేశంలో ఎవరో మిలిటరీ వాళ్ళు కాదు, దేశం అంతా మిలిటరీ. ప్రతివాడు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడిగా గనక మారితే శత్రువును ఎంత
సులువుగా జయించవచ్చో అర్థం చేసుకోండి. అందుకనే 20 ఏళ్ళు పైబడిన వెంటనే ఆ దేశంలో, మన దేశంలో ఉన్న సిస్టమ్, ఉద్యోగంలో మనం అప్లై చేయాలి. ఆ శరీర ఫిజికల్ యొక్క కండిషన్ని బట్టి సెలెక్ట్ అయిన వారు ఉద్యోగంలో ఉంటారు, మిగతా వారు తీసుకోరు వాళ్ళు. కానీ ఆ దేశం యొక్క సిస్టమ్ ఏంటంటే, నీ ఫిజికల్ ఇష్యూతో సంబంధం లేకుండా ఖచ్చితంగా 20 ఏళ్ళ వయస్సు అయిపోతే నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో చేరాలి. ఎవరో తెలుసా? ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రి పిల్లలైనా సరే, ఆ దేశంలో పని మనిషి పిల్లలైనా సరే, అందరూ యుద్ధ రంగంలో మిలిటరీ వ్యవస్థలో చేరాల్సిందే. హల్లెలూయా. ఇప్పటికీ అదే సిద్ధాంతం అక్కడ నడుస్తుంది. అందుకనే కొద్దిగా ఉన్న జనాభా కలిగిన ఆ దేశం కూడా ఎన్నో దేశాలతో యుద్ధం చేసి గెలవడానికి గల కారణం ఏంటంటే, ప్రతి బిడ్డలు సైనికులే. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ప్రతివాడు ఒక సైనికుడు లాగా ఆలోచించగలిగితే, ప్రతివాడు ఇది నా దేశం అన్న భావనతో బ్రతకగలిగితే, ప్రతివాడు ఒక బార్డర్లో కావలి కాస్తున్న ఒక జవాను వలె ఆలోచన చేయగలిగి జీవన విధానం గనక బ్రతకగలిగితే దేశం ఎంత ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకనే వాక్యం చెప్తుంది, 20 ఏళ్ళు పైబడగానే, అంటే ఒక మెచ్యూర్ ఏజ్. ఈరోజు మనకు ఏమర్థమైంది అంటే, 20 ఏళ్ళు కాగానే పోలీస్ స్టేషన్కి పోయి, నా ఇష్టం, నేను మేజర్, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను పెళ్ళి చేసుకుంటా, నేను ఇష్టం వచ్చిన దగ్గర ఉంటా, మా అమ్మ నాయన పర్మిషన్తో నాకు సంబంధం ఏమీ లేదు. మనకు మేజర్ అంటే ఇట్లా అర్థమైందండి. నేను మేజర్, నువ్వు గనక మేజర్ అయ్యావు, హల్లెలూయా. ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఒక పరిపూర్ణ పరిపక్వత కలిగిన వయసులోకి నువ్వు రాగానే నీ గుండెల్లో ఉండాల్సిన భారం ఏంటో తెలుసా? నా ఊరు, నా గ్రామం, నా కుటుంబం, నా దేశం. అంటే ఒక మాటలో నీకు ఉండవలసిన ఒక అద్భుతమైన భావం ఏంటంటే బర్డన్స్, బాధ్యతలు ఎప్పుడైతే నీ గుండెల్లోకి వస్తాయో అప్పుడు నువ్వు ఎదిగిన వాడితో సమానం. హల్లెలూయా. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, బాగా వినండి, ఒక యవన బిడ్డగా 20 ఏళ్ళు నీకు వచ్చాయా? 18 ఏళ్ళు మన దేశ చట్టం ప్రకారం 18 ఏళ్ళు దాటితే మేజర్. బైబిల్ సిద్ధాంతం ప్రకారం 20 ఏళ్ళు దాటితే మేజర్. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఒక యవన బిడ్డగా, ఒక యవనస్తురాలిగా నీకు ఎలాంటి భావాలు నీ గుండెల్లో ఎదిగావు అనడానికి సూచనలు అంటే, నీవు నీ కుటుంబాన్ని గురించి, నీ యొక్క దేశాన్ని గురించి, నీ వ్యవస్థ గురించి, నీ సేవ గురించి, నీ సంఘాన్ని గురించి ఆలోచన చేస్తూ భారాన్ని మోయగలిగే వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా. అక్కడ మనం చదువుతాం, ఆ రాజు యూదా వారిలో, బెన్యామీను వారిలో 20 ఏళ్లకు పైబడిన వారందరిని లెక్కబెట్టి అందరికి ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకొని కూర్చోమని చెప్పలే. వాళ్ళకు 2 పనులు పెడతాడు. ఈటే వాడగలడా, ఖడ్గాన్ని చేతబట్టగలడా. అంటే ఒక మాటలో యుద్ధ మైదానంలో ఇతడు యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యంలో ఉన్నాడా, ఆ దైవికమైన ధైర్యం ఇతని గుండెల్లో ఉందా. లెక్కబెట్టి 3 లక్షల మందికి పైగా ఆ దేశంలో సైన్యాన్ని అతడు పోగు చేశాడు. దేవుని సంగమా, శత్రువు నుంచి తప్పించడానికి, దేశాన్ని పతనం చేయడానికి ప్రయత్నిస్తున్న అంధకార సామ్రాజ్యాల నుంచి విడిపించడానికి సంఘం ఒక సైనికుని భావనతో పనిచేయాలి, మెలకువ కలిగి. బాగా వినండి, ఒకవేళ మిలిటరీలో ఉన్న వ్యక్తి, మిలిటరీలో ఉద్యోగం చేసిన వ్యక్తి హాలిడే అనక లీవ్ పెట్టుకొని, పాప పెళ్ళో లేకపోతే తల్లి చనిపోయిందో, సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి కనుక ఇంటికి వస్తే అతనికి ఇప్పటి దినాల్లో అయితే మెసేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అప్పటి దినాల్లో రేడియోలో వార్త వచ్చేది. ఇదిగో సరిహద్దులలో
యుద్ధ వాతావరణం ఉంది కనుక హాలిడేలో ఉన్న మిలిటరీ వాళ్ళందరూ త్వరగా మీ ఉద్యోగంలో త్వరగా రేపటిలోగా మీరు జాయిన్ కావాలి. అతడు పెళ్లి చేసుకునే వయసు, పెళ్ళికి వచ్చినా చావుకు వచ్చినా పరిస్థితులు ఎలా ఉన్నా అతడు మిలిటరీలో అతడు నేర్చుకున్న విధానం ఏంటంటే అతని స్థితిగతి ముఖ్యం కాదు, దేశ క్షేమం ముఖ్యమని అతడు వెంటనే వెళ్ళి అతడు తన ఉద్యోగంలో తన బాధ్యతలను నిర్వర్తించగలిగేవాడు. పరిశుద్ధ గ్రంథం ఒక మిలిటరీ వ్యవస్థను ఎందుకు ఉన్నతంగా ఎంచుతారు, ప్రజలు వాళ్ళని హానర్ చేస్తారు, గౌరవిస్తారంటే వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ప్రయాసాలు వేరు. పరిశుద్ధ గ్రంథం ఒక దేవుని సంఘాన్ని కేవలం ఆట పాట ఆడుకొని, ఒక సంఘంలో ఒక విశ్వాసి ఒకరోజు నాతో ఒక మాట అని, అయ్యా నాకు ఆ సంఘానికి వెళ్ళడానికి మనసు ఒప్పుతలేదు అని అంటే, అట్లా నద్దమ్మా, ఏ సంఘానికి వెళ్తున్నావు వెళ్ళు, ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ అని అంటే, మా అయ్యగారు మా అందరినీ కూర్చోబెట్టి అంత్యాక్షరి ఆడిపిస్తాడు అందట చెప్పండి ఒకసారి. అంత్యాక్షరి ఆడిపిస్తాడట, చుట్టూ కూర్చొని కురిసి ఆట చుట్టూ కూర్చొని అంత్యాక్షరి. ఎంత పురుషతుందో! అంత్యాక్షరి ఆడడానికి సంఘం కూడుకుంటుందట. సమయం దొరికినప్పుడల్లా ఒక దైవజనుడు సంఘాన్ని మోటివేషన్ చేసి ప్రార్థనలో ఎదిగించి పరిస్థితులనన్నీ వారి భుజాల మీద మోపి ఒక భారముతో బాధ్యతతో నింపవలసినటువంటి ఒక దైవజనుడు, ఒక సైనికుడిగా సంఘాన్ని సైన్యము వల్లే సిద్ధపరచవలసిన ఒక దేవుని సేవకుడు హ్యాపీగా తమాషగా ఒక సంఘాన్ని చొచ్చుబడినటువంటి సంఘముగా సిద్ధం చేయడం, అది దేశ వ్యవస్థకి సంఘ వ్యవస్థకి ఎంత ప్రమాదమో మీరు ఆలోచించి. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఒక సైనికుని వలె పోరాడగలిగే ప్రయాసపడగలిగే సంఘముగా ఎదగాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? 40 ఏళ్ళ అరణ్యపు యాత్రలో నా వైపు చూడండి, దైవజనులు మందసాన్ని అలా భుజాన పెట్టుకొని ఉంటే అహరోనును అతని కుమారులు యాజకులు భుజాన మందసాన్ని మోస్తూ ఉంటే ముందు యోధులు నడిచేవారట. చెప్పండి, ఎవరండి? యోధులు అంటే కత్తి ఖడ్గాన్ని ఈటెను డాలును ధరించి, ఒక మాటలో చెప్పాలంటే మిలిటరీ. ఒక జడ్ కేటగిరీలో ప్రధానులకు పెద్దవాళ్ళకు సెక్యూరిటీ ఎలా ముందు నడుస్తాదో, ఆ దినాల్లో దేవుని మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్న సేవకులకి సంఘానికి ముందు యోధులు నడిచేవారట. అంటే ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళు సైనికులుగా, ఒక పోరాటము కలిగిన యోధులుగా, బలవంతులుగా దేవుని సేవకు సూచనగా ఉన్న నిబంధన మందసాన్ని, ప్రత్యక్షపు యొక్క గుడారపు యొక్క ఆ వస్తువులన్నిటినీ వాగ్దాన దేశానికి ప్రయాణం చేసే ఆ ప్రయాణంలో దేవుని సేవకులకు ముందుగా సైన్యము నడిచేదట. సైన్యం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠాలు అవి. ఒక దేవుని సంఘం దేవుని సేవకు ముందుండి నడిచే సైనికులుగా ఉండాలి. సైనికుడు అనేవాడు వెనుకుండి నడిపించేవాడిగా ఉండడు. సైనికుడు అనేవాడు దేవుని పరిచర్యకి ముందుంటాడు. ఎక్కడైనా యుద్ధముకు రావాలా, ఎవరైనా దేవుని ప్రజల మీద యుద్ధానికి వచ్చి మందస్సం మీద ఎక్కడ దాడి జరగకుండా యోధులుగా ఉన్నటువంటి వారు దేవుని సేవను కాపాడడానికి ఒక సైనికులుగా వెళ్ళేవారటి. పరిశుద్ధ గ్రంథం అనాదిలో నుంచి ఒక పోరాట యోధుల యొక్క జీవన విధానాన్ని మనకు నేర్పుతుంది. సంఘం ఏదో కేవలం ఒక దేవుని బిడ్డగా నువ్వు జస్ట్ వచ్చిపోయే వ్యక్తిగా ఉంటే నీకు ప్రయోజనం ఏముండదు. నువ్వు దేవుని మనసులో ఉన్నటువంటి సంఘపు యొక్క క్వాలిటీలోకి వచ్చిన వ్యక్తిగా ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా అద్భుతకరంగా తరచుగా చదువుకొని ఆనందపడే మాట, ఆయన పేరు ఊరియా. చెప్పండి, ఏం పేరు? చెప్పండి, నోరు తెలిసి ఏం పేరండి? ఇతడు
దావీదు యొక్క సైన్యంలో ఒక సైనికుడు. సైన్యంలో కూడా బలవంతులు ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు. ధైర్యవంతులు సైన్యంలో ఫస్ట్ లైన్లో ఉంటారు. చెప్పండి, ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఫస్ట్ లైన్. ఎందుకంటే యుద్ధాన్ని చూసి, యుద్ధ పరిస్థితులను చూసి పిరికి గుండె కలిగిన వారైతే ఒకవేళ ప్రమాదం ఉంటుంది కనుక ధైర్యవంతులను సైన్యంలో ముందు పెడతారు. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తే మొదట వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధ భూమిలో వాళ్ళు చావాల్సిన పరిస్థితులు కనుక వస్తే మొదట చచ్చేది వాళ్ళే. ఇప్పుడు దావీదు యొక్క సైన్యంలో ఊరియా అనబడుతున్న ఒక సైనికుడు ఉన్నాడు. అతని భార్య పేరు బత్షెబ. ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు న్యూ కపిల్స్, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు. ఇంకా బత్షెబకి పిల్లలు లేరు. పిల్లలు లేరు అని అర్థమైంది కనుక వాళ్ళు పెద్దగా వివాహంలో 10-20 సంవత్సరాల అనుభవం, వివాహ వ్యవస్థ కలిగిన వారేమీ కాదు. కానీ అతడు యుద్ధ రంగంలో యుద్ధం చేయవలసిన సమయాలు వచ్చినప్పుడు సైన్యానికి వెళ్ళాడు. సైన్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు బత్షెబతో తప్పుగా ప్రవర్తిస్తాడు. ఈ సంగతి ఉరియాకు తెలియదు. ఉరియా యుద్ధ వాతావరణం, పరిస్థితులన్నీ రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది, ఎంతమంది సైనికులు చచ్చిపోయారు, యుద్ధం ఇంకా తీవ్రతగా ఎలా ఉంది, మనం ఎలా గెలవచ్చు, అక్కడ ఏం ప్లాన్స్ నడుస్తున్నాయని సైన్యాధిపతి అయిన యోవాబు ఒక ఉత్తరం రాజుకు కబురు పంపిస్తే, అప్పటి దినాల్లో ఉత్తరమే పంపాలి. ఇప్పట్లాగా ఇన్ఫర్మేషన్, ఆ యొక్క టెక్నాలజీ లేదు కనుక ఉత్తరం రాసి ఉరియా చేతిలో పెట్టి పంపించాడు. ఉరియా అది తీసుకొచ్చి దావీదు చేతికిస్తాడు. దావీదు ఉరియాతో అంటాడు, ఉరియా, కొన్ని నెలల నుంచి నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, సైన్యంలో ఉన్నావు. నెలలు అయిపోయింది నువ్వు కుటుంబానికి వెళ్ళక. నెలల తరబడి నీ భార్య, నీ కుటుంబాన్ని విడిచిపెట్టున్నావు. ఓ పని చేయి, రేపు నువ్వు మళ్ళీ సైన్యంలోకి వెళ్ళాలి కనుక ఈ రాత్రి నీ ఇంటికి వెళ్ళు, నీ భార్యను, నీ కుటుంబాన్ని చూసుకో, కాస్త నెమ్మదిగా ఉండి మళ్ళీ రేపటి దినం నువ్వు యుద్ధంలోకి వెళ్ళొచ్చు. ఇంటికి ప్రశాంతంగా వెళ్ళు. యుద్ధ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్, అక్కడ ఇబ్బందులన్నీ ఏం మనసులో పెట్టుకోకు, కాస్త రిఫ్రెష్ కావడానికి ఇంటికి వెళ్ళి రాపో అని అన్నాడు. అలా దావీదు దగ్గర నుంచి సెలవు తీసుకొని ఆ యొక్క ఆవరణంలో నుంచి, రాజభవనంలో నుంచి అలా వెళ్తుంటే అక్కడ అందరూ సైనికులు కూర్చొని యుద్ధ పరిస్థితులన్నీ మాట్లాడుకుంటున్నారు. యుద్ధం భయంకరంగా ఉంది, చాలామంది మన సైనికులు చనిపోతున్నారు, ఎలా యుద్ధంలో ముందుకెళ్ళాలి అని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఈ ఊరియా ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ దగ్గరనే కూర్చుంటాడు. వాళ్ళ దగ్గరనే కూర్చొని మాట్లాడుతుంటాడు. ఊరియా అనబడుతున్న ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళలేదని, ఇంటికి తన భార్యను చూడడానికి వెళ్ళలేదని, కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళలేదని దావీదు తెలుసుకొని ఉరియాని పిలిచి అంటాడు, ఉరియా, నేను నిన్ను ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, కాస్త విశ్రాంతి తీసుకో, మళ్ళీ 2 రోజుల తర్వాత యుద్ధానికి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళలేదు అని అంటే అతడు ఒక భయంకరమైన మాట మాట్లాడతాడు. రాజా, సైన్యాధిపతి అయిన యోవాబు, నా తోటి సైనికులందరూ యుద్ధ రంగంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్ధాల్లో ఉంటే నేను నా భార్య పక్కలో పడుకోవడానికి వెళ్ళడం ఇది సబబా? ఈ మాట కోట్లలో ఒకడు అంటాడు. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. దావీదుకు మైండ్ పోయింది ఈ మాట. ఇది నాకు అవకాశం మీరు ఇచ్చారు, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం మీరు ఇచ్చారు, మంచిదే. కానీ నా మనసు, నా భార్య, నా కుటుంబం హ్యాపీగా కాస్త రిలాక్స్ అయిదాం, కాస్త విశ్రాంతి తీసుకుందాం, ఈ మనసులో నేను లేను. ఎందుకు అని అంటే నా తోటి సైనికులందరూ యుద్ధంలో ఉన్నారు. అక్కడ నా దేశానికి ఒక ప్రమాదాలు పొంచి ఉన్నాయి, నా దేశంలో కీడు పొంచి ఉంది, ఒక ప్రమాదకరమైన పరిస్థితులు నా దేశాన్ని ఆవరిస్తూ ఉంటే నేను కేవలం నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు అని అనుకునే భ్రమలో నేను ఉండే వ్యక్తిని కాదు. హల్లెలూయా. సంగమా,
ఈ భావన ఒక నిజ దేవుని బిడలమైన మనకు ఉండాలి. నేను బాగుంటే చాలు అని అనుకుంటే నీవు చాలా నిష్ప్రయోజనకరమైన వ్యక్తివి. దేవుని సేవ, నశించిపోతున్న ప్రజల పరిస్థితుల్లో, దేశపు స్థితిగతులన్నీ నీ గుండెల్లో పెట్టుకొని ఒకసారి నువ్వు ఆలోచించు. దేశంలో జరుగుతున్న గొడవలు, దేశంలో జరుగుతున్న భయానకమైన బలాత్కారాలు, దేశంలో జరుగుతున్న భయంకరమైనటువంటి డ్రగ్స్కు బానిసైపోయిన యవనస్తుల జీవితాలు, దేశంలో జరుగుతున్నటువంటి మత కలహాలు, ఒక్కసారి నువ్వు కాస్త కూర్చొని ఒక్క 10 నిమిషాలు నువ్వు ఆలోచించు. దేశము నీ ఇల్లు అయితే, దేశము నీ కుటుంబం అయితే, దేశము చాలా సమస్యలతో ఉంది. ఆ దేశ సమస్యలను ఇదిగో నీ గుండెల్లో మోయగలిగి, దేవా నా దేశానికి నెమ్మది కావాలి అననే సంఘముగా మనము ఎదగాలి. ఆమెన్. చదము హుషారుగా ఆమెన్. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. బలవంతుల వరసలో, సైన్యములో బలవంతుల వరసలో. అర్థమైందండి? ఒక ఊరియా లాంటి మనస్సు, ఒక గొప్ప సైనికుడి యొక్క స్వభావం. నేను ప్రాణాలు పైన పర్వాలేదు కానీ నా దేశం బాగుండాలి, నా రక్తము దారబోసిన పర్వాలేదు, నా దేవుని సంఘం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా ప్రాంత క్షేమంగా ఉండాలి, నా గ్రామం నెమ్మదిగా ఉండాలి. ఇదిగో బాగా వినండి, ఒక సైనికుడి మీదనే ఆ దేశమంతా క్షేమం ఆధారపడింది. నా చిన్నతనంలో గ్రామాలలో తరచుగా దొంగతనాలు జరిగేవి. ఆ దినాలలో దొంగలు ఎలా వచ్చేవారంటే, ఒకేసారి 20-30 మంది దొంగలు వచ్చారు ఊర్లకి. వారు ఎలా దొంగతనం చేసేవారు తెలుసా? ఒక కాలనీకి వెళ్ళి కాలనీలో ఉన్న ప్రతి బయట డోర్లు పెట్టేస్తారు. అండి, బయట లాక్ పెట్టేస్తారు. నువ్వేమో లోపల పెట్టుకున్నావు కదా, వాడు బయట పెట్టేస్తాడు. బయట పెట్టి ఒక్క డోర్ను పగలగొట్టేస్తారు. అంటే వాడు ఎంత అరిచినా కాలనీలో ఎవడు బయటకు రావడానికి అవకాశం ఉండదు. అలా ఒక్కొక్క ఇంటిని ఇప్పుడు మళ్ళీ దోచుకొని ఈ ఇంటికి బయట లాక్ చేసి ఇంకొక ఇంటిని ఓపెన్ చేస్తాడు. అలా ఒక్కొక్క ఇంటిని దొంగతనాలు చేసేవారు. ఆ దినాల్లో, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాలు అవి. గ్రామస్తులందరూ ఏం చేశారంటే, దొంగలు దొరకడం లేదు కనుక ప్రతిరోజు ఒక 10 మంది యవనస్తులు ప్రతి రాత్రి ఊరికి కావాలి కాయాలి. అప్పుడు గూరకాలు, వాచ్మెన్లు ఎవరున్నారు? అలా 10 మంది, ప్రతిరోజు ఒక 10 మంది చేతిలో గడిగలు అంటారే, ఎడ్ల బండి గట్టి గడిగలు ఉండే, అంతే పెద్ద కర్రలు అలా పట్టుకొని అక్కడ పైన అలా శబ్దం చేసుకుంటూ రాత్రంతా అలా కాలనీ ఊరంతా తిరిగే వాళ్ళం. ఎందుకు అనంటే, గ్రామస్తులందరికీ ఎప్పుడైతే అది ప్రారంభమైందో ప్రతి వాడికి హ్యాపీగా నిద్రపోయాడు. ఎందుకనంటే కావలి కాసేవాడు ఉన్నాడో, కావలి కాసేవారు ఉన్నారు కనుక మనకి ఇప్పుడు దొంగల భయం ఉండదుగా. ఎప్పుడైతే కావలి కాసేవాడు లేకపోయినప్పుడు ప్రతి ఇంట్లో ఎవరికి నిద్ర ఉండేది కాదు. ఏ అలికిడి, ఏ శబ్దమైన భయభ్రాంతులు అయ్యేవారు. అంటే గ్రామం అంతా క్షేమంగా నిద్రపోవడానికి, సుభిక్షంగా ఉండడానికి కావలి కాసేవాడి మీదనే ఆధారపడి ఉంది. హల్లెలూయా. సంగమా, మన ప్రాంతం, మన ప్రజలు, నీ గ్రామం బాగా వినండి. నువ్వు నిజంగా దేవుని ప్రశస్తమైన రక్తంలో కడగబడి, ఇదిగో తిమోతి, నువ్వు ఒక మంచి సైనికునిగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా నీవు నాతో కలిసి పోరాడు అని చెప్పిన ఆ భావన నువ్వు అర్థమైతే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ గ్రామము కొరకు ప్రతిరోజు చేతులెత్తి, అయ్యా నా గ్రామంలో ఏ తెగుళ్ళు, నా గ్రామంలో ఏ ప్రమాదాలు, నా గ్రామంలో ఎలాంటి నష్టాలు జరగకుండా సహాయం చేయమని గ్రామాన్ని కావలి కాసే కావలివాడిగా ఉండాలి. ఆమెన్. చదమగటిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా పర్యాయాలు కొన్ని గ్రామాల్లో పరిస్థితులన్నీ తీవ్రంగా ఉంటాయి. ఏమైందో ఏమో, గ్రామంలో అందరూ యవనస్తులు చచ్చిపోతున్నారు, గ్రామంలో తరచుగా అందరూ రోగాల పాలవుతున్నారు,
గ్రామములో నష్టం జరుగుతుంది. తెగుళ్ళు ఒక గ్రామాన్ని, ఒక ప్రాంతాన్ని ఆవరిస్తున్నప్పుడు, ఒక దేశాన్ని, ఒక పట్టణాన్ని ఆవరిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఆ పొలిమేరలలో నిలబడిన ఒక సేవకుడిగా, ఒక సైనికునిగా నీవు నిలబడగలిగితే నీ గ్రామము సుభిక్షంగా ఉంటుంది. కాపాడేవాడే నిద్రపోతే, ఒక మంచి సైనికుడిగా ఉండవలసిన సంఘం, ఒక మంచి సైనికురాలిగా ఉండాల్సిన దేవుని ప్రజలు ఉదయం రాత్రి నిద్రపోతూ, కొంతమందికి వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, దేశం అంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు లేదా 3 పిల్లలు. ఇక ప్రపంచం అసలు ఉన్నదా లేదా సంగతి వాళ్ళకు తెలుసో. విచిత్రంగా ఉంటుంది. వాళ్ళకి 24 గంటలు కేవలం ఆ కుటుంబ వ్యవస్థ గురించి తప్ప వాళ్ళకి ఏ భావన ఉండదు. ఆలోచించు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం, నీవు నేను, ఇదిగో ఈ పట్టణానికి దేవుడు మనల్ని ఒక సంఘానిగా పెట్టాడు కదా. సంఘమా, ఒక సైనికుల వలె మనం మన ప్రాంతాలను కాపాడాలి. ఆమెన్. చదవగట్టిగా ఆమెన్. ప్రభా, మా పట్టణంలో ఏ గొడవలు, మా ప్రాంతంలో ఏ అల్లర్లు, మా ప్రాంతంలో ఎలాంటి మత విద్వేషాలు, మా ప్రాంతంలో ఎలాంటి అసమాధానాలు, ఎవరో వచ్చి మా పట్టణాన్ని చీల్చొద్దు నాయనా, ఎవరో వచ్చి మా ప్రాంతంలో విభజన చేయొద్దు. మా ప్రాంతం అందరూ సమాధానంగా, నెమ్మదిగా, క్షేమంగా ఉండాలని ప్రతిరోజు అంధకార సామ్రాజ్యం మన దేశంలో, మన పట్టణాల్లో అదృశ్యంగా పనిచేస్తున్న ఆ శత్రు మూకల ప్రతి కార్యాలను పతనము చేయగలుగునట్లుగా శత్రువు యొక్క కావలి కాయడానికి సైనికుడి వలె మనం పనిచేయాలి. ఆమెన్. మీరు నమ్మండి, ఒక దైవజనుడు 24 గంటలలో ఏ 3-4 గంటలు పంటాడు. నిలబడి చెప్తున్నా. ఎందుకు? ఎవరు నిద్రపోకుండా ఆపేవారు ఎవరు లేరు. కానీ నిద్ర పట్టదు. 12 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఒక 3 గంటలు కాగానే 3:30కు మళ్ళీ మన అలారం పెట్టుకోవాలి. మళ్ళీ 4 గంటలకు ప్రార్థనలో కూర్చోవాలి. ఇంకెప్పుడు పడుకునే? ఎందుకు ఆ భారము అని అంటే, దేశం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా విశ్వాసులు బాగుండాలి, నా ప్రజలకు క్షేమం కలగాలి. నేను నిద్రపోతే నా ప్రాంతం పాడవుతుంది, నా ప్రజలు పాడవుతారు, నా దేశంలో సమస్యలు వస్తాయి. కనుక సంఘ బిడ్డలారా, వాక్యం మనకు నేర్పిస్తుంది. సంఘంలో ఉన్న విశ్వాస బిడ్డలన్న మీరు అందరు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఆ మాట అసలు మీరు చదవండి, మీరు పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. ఆమోసు పుస్తకం 6వ అధ్యాయం. ఆమోసు పుస్తకం 6వ అధ్యాయం. ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో చదవండి. మొదటి వాక్యం చదవండి ఒకసారి. ఆమోసు పుస్తకం 6 మొదటి వాక్యం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. చాలు, చదువు హిందీలో. కొంచెం ఆవాజ్ ఉఠాకే పడో. सियोन में हाँ हाँ చాలు చదువు ఇంగ్లీష్లో మాట ఒకసారి. హల్లెలూయా. సియోను దేవుని సంఘం. దేవుని సంఘంలో ఇంగ్లీష్ వర్షన్లో, హిందీలో సంతోషంగా ఉండేవారు అని ఉంది. కానీ నిర్విచారం అంటే అర్థం ఏంటంటే, విచారము అని అంటే బాధ, ఇబ్బందులతో ఉండడం కాదు. అంటే ఒక ఆలోచన లేకుండా ఉండడం, ఎలాంటి బాధ్యత కలిగిన ఆలోచనలు లేకుండా, అసలు మనసులో ప్రాంతం గురించి, ప్రజల గురించి, దేశాన్ని గురించి అసలు ఎలాంటి ఇసుమంత కూడా భావన లేకుండా సంఘంలో ఏ విశ్వాస అయితే బ్రతుకుతాడో ఆ మనిషికి తెలియకుండానే అతన్ని శ్రమలు వెంబడిస్తాయి. శ్రమ
ఒక విశ్వాస కుటుంబానికి వచ్చే ప్రమాదకరమైన మార్గం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నిర్విచారంగా ఉంటావో, నీకు సేవ విషయంలో, నీ ఆత్మల విషయంలో, ప్రజల విషయంలో, అర్థమైందండి, నశించిపోతున్న పరిస్థితులను గురించి ఇవన్నీ చూస్తున్నప్పుడు నీ గుండెల్లో కొంచెం కూడా భారం, ఆలోచన అసలు ఏమి రాకపోయి గనుక ఉంటే నీకు శ్రమ తప్పదు. హల్లెలూయా. అంటే మరి సంఘం ఎలా ఉండాలి అని అంటే, పరిస్థితులను చూసినప్పుడల్లా ఒక దైవికమైన ఆలోచన కలిగిన వారై. అమ్మా, నీకెవరో పాస్టర్ గారి ఒక ప్రార్థనాంశం చెప్పే అవసరం ఏమీ లేదు. దేశ పరిస్థితులు చూస్తున్నావు, నీ పట్టణ పరిస్థితులు చూస్తున్నావు, నీ గ్రామ స్థితిగతులను చూస్తున్నావు. నువ్వు నిజంగా ఒక దేవుని సైన్యంలో ఒక సైనికుడిగా, ఒక దేవుని బిడ్డగా గనక బ్రతకగలిగే ఆత్మీయ పరిపక్వత గనక నీకు ఉంటే, నువ్వు మోకరించినప్పుడల్లా నీ ప్రాంతం కోసం, నీ ప్రజల కోసం, నీ ప్రాంతం కోసం ప్రభు సముఖంలో గోజాడుతూ వెంబడిస్తున్న శత్రువు యొక్క ప్రతి పన్నాగాల నుంచి ఇదిగో పట్టణాలను, ప్రాంతాలను కాపాడడానికి మెలకువ కలిగిన సైనికుడిగా, శత్రువుతో పోరాడగలిగే సైనికుడిగా, అంతే మాత్రమే కాకుండా దేవుని యొక్క వాగ్దాన సంబంధమైన ఈ సేవా సంబంధమైన ఈ యాత్రలో ఒక సైనికులు బలాఢ్యులు ఏ విధంగా ముందు వరుసలో మందసానికి ముందు నడిచారో, దేవుని సంఘములో ప్రతి కార్యాలలో, ప్రతి విషయములలో ఒక సంఘ బిడ్డగా నీవు ముందుండి నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ముందుండాలి. ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక యవన బిడ్డగా, ఒక యవనస్తురాలిగా 20 ఏళ్ళు పైబడిన అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీకు దైవికమైన పరిపక్వత వచ్చిందో, నీ సంఘాన్ని, నీ పరిచర్యను దైవికమైన కార్యాలలో ముందుండాలి. హల్లెలూయా. అలాంటి భారం లేకుండా ఏదో జస్ట్ వచ్చి పోయే వ్యక్తిగా కనుక నీకుంటే నీకు దైవికమైన ఆశీర్వాదం ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఒక సైనికమైన ఆ భావజాలంతో మనం పెరగాలి. అలాంటి అనుభవాలలో మనం ఎదగాలి. జస్ట్ ఆరాధించామా, స్తోత్రం చెప్పామా కాదు. దేవుని పక్షంన నిలబడి మన ప్రాంతాలను, మన దేశాలను క్షేమము కొరకు పోరాడగలిగే సంఘముగా నా దేవుడు మనల్ని ఇంకా ఎదిగించాలి. ఆమెన్. చదవం గట్టిగా ఆమెన్. భూమి మీద ప్రతి అధికారం దేవుడు ఎవరికి ఇస్తాడో వారికి ఇస్తాడు. అర్థమైందండి. వాక్య పరిజ్ఞానం ఉండాలి. ఈ నాయకుడు వద్దు, ఆ నాయకుడు అయితే బాగుండు అని అనొద్దు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు అధికారం. భూమి మీద కలిగి ఉన్న ఏ అధికారమైనా ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఒక నెబుకద్నెజరు చేతికి దేవుడు ఇజ్రాయేలును అప్పగించాడు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఈరోజు మన దేశమంతటిలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ప్రభుత్వం కోసం ప్రార్థించాలి, నాయకుల కోసం ప్రార్థించాలి, ప్రభుత్వ పెద్దల కోసం ప్రార్థించాలి. వారు వేరు, నీవు వేరు కాదు. ఈ భావజాలం చాలా తప్పు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నేర్పే పాఠం ఏంటో తెలుసా? దావీదు రాజు అయ్యాడు. రాజు తర్వాత అబ్షాలోం దావీదును సింహాసనాన్ని దించి అబ్షాలోం కూర్చున్నాడు. అబ్షాలోం కూర్చున్న తరువాత దావీదు యొక్క మంత్రి అయినటువంటి అహిమయస్సు వచ్చి అంటాడు, రాజా నేను నీతో పాటు వస్తాను అని అంటే, దావీదుతో ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, దావీదు రాజుతో కొంతకాలం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అబ్షాలోం అతనితో అంటాడు, ఎందుకు నీ స్నేహితుడైన దావీదుతో నువ్వు వెళ్ళలేదు అని అంటే, అతను అంటాడు, అయ్యా, ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు ఏ వ్యక్తిని రాజుగా నియమించాడో ఆ వ్యక్తిని సేవించడం నా ధర్మం. హల్లెలూయా.
అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మన దేశం మీద ఎవరిని నాయకుడిగా పెట్టాడో వారు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసి వారి బాగుండాలని కోరుకోవడమే దేవుని ప్రజల యొక్క లక్షణం. హల్లెలూయా, చదవండి హల్లెలూయా. కనుక సంఘ బిడ్డలారా, దేశాన్ని తరిచి పరిశోధించి చూడు, నీకు దొరుకుతుంది. భయంకరమైన అడవి జాతి ప్రజలు భయానకమైన శపించబడిన అనుభవాల్లో బ్రతుకుతున్నారు. అక్కడికి వెళ్ళేవాడు ఎవరు లేడు, వాళ్ళకు సువార్త చెప్పేవాడు ఎవరు లేరు. భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్నారు. భయానకమైనటువంటి డ్రగ్స్కి అలా ఇంజక్షన్లు ఇచ్చుకొని రైల్వే ట్రాక్ల పక్కపొట్టి ఈ కాగజ్ నగర్లో కూడా మీకు కనబడతారు. రాత్రి 11-12 గంటల తర్వాత చూడండి, రైల్వే ట్రాకుల దగ్గర అనేకులు డ్రగ్స్ వాడే వాళ్ళు కనపడతారు. నేను అప్పుడప్పుడు బల్లార్సి నుంచి వస్తాను కదా, చాలామందిని చూస్తాను. యవనస్తులు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని కన్న తల్లిదండ్రి గుండెల్లో ఎంత వేదన ఉంటుంది. వాళ్ళ పట్ల దేవుని ప్రణాళికలు ఏమైపోతున్నాయి ఆలోచించండి. భయానకమైనటువంటి స్థితిలో యవనస్తులు ఇలాగే గనక ఉంటే 50 ఏళ్లకు మన దేశ స్థితిగతులు ఎలా ఉంటాయో మీరు ఊహించండి, ఒకసారి ఆలోచించండి. అందుకనే దేశము కొరకు, దేశం భవిష్యత్తుల కొరకు సంఘముగా ఎప్పుడు పోరాడగలిగిన వ్యక్తులముగా ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు నోరు తెరిచి ఉదయం 4 గంటలకే మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన అంశాల్లో ఈ దేశంలో చేసే ఏ అంశంలో ఉందంటే అది మొదటి అంశం దేశ క్షేమం కోసమే చేస్తున్నాం. మన దేశ క్షేమం కొరకు ప్రతిరోజు ఉదయం చేతులెత్తగలిగే వ్యక్తులముగా మనం ఉండాలి. ఆమేన్. నిర్విచారంగా ఉండొద్దు, అలసిపై పడుకోవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక సైనికుడి భావాలు ఇవి. ప్రతిరోజు ఒక దేవుని బిడ్డగా నీకు అలవాటు ఉండాలి. వేకువనే చేతులెత్తడం అలవాటు ఉండాలి. ఉదయమే లేచి 4 గంటలకి నీ దేశ క్షేమం కొరకు ప్రార్థించే ఒక నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. నువ్వు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనపడతావు. ఎవరు చెప్పారు నిన్ను దేవుని సంఘంలో ఒక అద్భుతమైన ఆత్మీయంగా ఎదుగుతున్నావని? కాదు. నా కుమారుడు తిమోతి, నువ్వు క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె ఒక సైనికుల్లాగా ఉండు. వేకువనే లేచి దేశాన్ని ఎత్తిపట్టు, సంఘాన్ని ఎత్తిపట్టు. దేశ క్షేమాన్ని కోరిన నీకు, సంఘ క్షేమాన్ని కోరిన నీకు నా దేవుడు నీకు, నీ పనులకు, నీ పిల్లలకి, నీ కుటుంబ వ్యవస్థకి క్షేమాన్ని అందిస్తాడు. ఆమేన్. చదవమా గట్టిగా ఆమేన్. బైబిల్ అంటుంది, మేలు చేయువాడికి దేవుడు మేలు చేస్తాడట, ఆయనను గణపరిచేవాడిని ఆయనను గణపరుస్తాడట. ఆశీర్వాదం ఎక్కడో లేదు, అర్థమైంది? మనం చేసే కార్యాల మీదనే ఆధారపడుద్ది. కనుక సంఘం ఎలా ఉండాలి? ఒక దైవజనుడిగా నా గుండెల్లో ఉన్న ఆశ, వేకువనే నా సంఘం 4 గంటలకు 100 మంది లేచి, ఇదిగో పాలాంగిచో గారి సేవలో నేను ఒక రోజు నిర్మల్లో ఉన్నప్పుడు వాళ్ళ లైవ్ చూస్తున్నాను. మార్నింగ్ 4 o'clockకి ఉదయకాలం ప్రార్థనలో ఇంచుమించు ఒక 10-15 వేల మంది పాల్గొన్నారు. ఎంతమంది బాబు? ఎంతమంది? 10,000 మంది పైగానే లైవ్లో స్తోత్ర ప్రార్థనలో. అందులో ఎల్జీ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఓనర్ కోటీశ్వర్లు, మంచి కంపెనీలో మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళు వేకువనే సేవకులతో కలిసి ఒక అద్భుతకరంగా ఉదయకాలమే లేచి ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. అసలు ఊహించు ఎలా ఉంటుందండి. 100 మంది ఉన్నాం. ఏ రోజైనా ఇంతమంది మనం స్తోత్ర ప్రార్థనలో పాల్గొన్నామా అండి? ఉదయకాలమే నీ సంఘంతో కలిసి నువ్వు స్తోత్ర ప్రార్థనలో నీ దేశం కొరకు చేతులెత్తగలిగే సైనికుడిగా ఉన్నావను? వేకువనే లేవగలుగుతున్నావా? ఎందుకండి అంత నిర్లక్ష్యం? ఆలోచించు. దేవుడు సంఘం ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సంఘం ఎలా ఉంది ఆలోచించు.
ఎందుకు కూడుకోలేకపోతున్నావు? ఎందుకంత అలసట? ఎందుకంత నిర్లక్ష్యం? ఆలోచించి. సైనికుడికి ఎప్పుడు అలర్ట్ ఉంటారు, వాళ్ళు అలర్ట్ ఉంటారు. ఒకటే పిలుపు, ఒక్క పిలుపులోనే వాళ్ళు లేస్తారు. సైనికుడి యొక్క జీవన విధానాన్ని మీరు స్టడీ చేయండి. నిద్రమత్తులో ఉండరు వాళ్ళు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటాడు, అర్థమవుతుందేనండి, కావలివాడా వేళ ఎంత అయింది. కావలివాడికి ఎప్పుడు మెలకువతనమే, మెలకువతనమే. సంఘం ఇదిగో మన పట్టణం, మన ప్రాంతాన్ని మనం కాపాడాలి. ఆమెన్. చదమ ఆమెన్. ఉదయమే లేచి ఒక దైవజనుడిగా నాతో కలిసి వేకువనే ఇంతమందిగా యేసు వైపు చేతులెత్తి, యేసయ్యా నా జిల్లా, నా పట్టణం, నా ప్రాంతం దయతో దీవించు అని ప్రార్థన చేస్తే శత్రువు ఇంకెక్కడుంటాడు? ఇంకెక్కడుంటాడు? వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మందిని తరుముతాడు. అర్థమవుతున్నాడు? ఒక ఒంటరి వాడు 10,000 మందిని తరమగలిగితే, మనమందరం ప్రభు సముఖంలో నిలబడగలిగితే, ఆ దైవికమైన భావన కలిగితే దేవుని ప్రాంతాలు ఎంత దీవించబడతాయి. శత్రువు యొక్క సమూహాలు, పట్టణాన్ని పాడు చేస్తున్న అంధకార శక్తులు ఇంకెక్కడ ఉంటాయి? కారణం ఏంటంటే సంఘం సైనికమైన ఆ సైనికుడిగా ఆ భావజాలలతో లేకపోవడం, ఎప్పుడు అలసిపోయి ఉండడం, అర్థమవుతుందండి, ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం, ఎప్పుడు కుటుంబాన్ని గురించిన విచారమే తప్ప ఇంకా వేటి గురించి ఉండడం. ఒక సైనికుడు దేశం కొరకు ఆలోచిస్తాడు తప్ప కుటుంబం కోసం ఆలోచించడు. ఒక సైనికుడి యొక్క మనసు మనకెందుకు రావాలని బైబిల్ చెప్తుందని అంటే, నీ భావం అంతా దేశం, నా పట్టణం, నా ప్రాంతం, నా జిల్లా, ఇదే. హల్లెలూయా. రాత్రి 9 గంటలకు పన్నా 7 గంటలకు లేస్తాం. రాత్రి 12కి పన్నా 7 గంటలకు లేస్తాం. హల్లెలూయా. మన గడియారం అట్నే నడుస్తుంటారు అన్నమాట. ఎందుకో మరి ఇది చాలా విచారం. మెలకువ కలిగి ఉండండి. నీవు, నీ కుటుంబం. నేను చాలా పర్యాయాలు కాస్త విచారంగా ఆలోచన ఏంటో తెలుసా? బ్రదరు సిస్టర్కి చెప్పడా? ఎప్పుడు నేను చూస్తున్నాను, వారం అవుతుంది, ఏంది ఎప్పుడు 7 గంటలకు లేస్తావు, ఒకసారి 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటావు నువ్వు అని అనే బ్రదర్ లేడా ఇక్కడ? ఒకవేళ బ్రదర్ లేకపోతే ఇంట్లో సిస్టర్ గారు, ఏంటండి బాబు, ఇంట్లో పెద్దడివై ఉండి నువ్వు 7-8 దాకా పండుకోవడం ఏంది? నిన్ను చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇంట్లో యజమానిగా ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేయడం అలవాటు లేదా నీకు? అంతలిసిపోతున్నావా ఏంది అని అనే సిస్టర్ లేరా? ఒకవేళ ఇద్దరు మేజర్గా మారిపోయిన పిల్లలను ఎవడంటలేడా? అసలు ఇల్లు ఎటుపోతుంది? ఎంత మత్తులో ఉన్నామో ఆలోచించు. నీ ఇంటిలో మెలకువ కలిగిన ఆత్మ తప్పక పనిచేయాలి. ఆమెన్. చదమ గట్టిగా ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మన పట్టణాలను, మన ప్రాంతాలను, మన దేశ స్థితిగతులను కాపాడుకునే ఒక అద్భుతమైన సంఘముగా నా దేవుడు మనలను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.